నమస్కారం. పొలిటికల్ పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం రాబోతోందంటే సామాన్యులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి ఉంటుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరికి రాజయోగం పట్టబోతోంది, ఎవరికి గ్రహాలు అనుకూలించబోతున్నాయి, దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం ఏ మలుపులు తిరగబోతోంది, ప్రధాన పార్టీల అధినేతల రాశిఫలాలు ఏం చెబుతున్నాయి, ఎవరికి పదవీ గండం ఉంది, ఎవరికి జనాదరణ పెరగబోతోంది, ఇదే అంశంపై ఈరోజు మన ప్రత్యేక చర్చా కార్యక్రమం పొలిటికల్ పంచాంగం. ఈ ఆసక్తికరమైన అంశాలను జ్యోతిష్య రాజకీయ కోణాల్లో విశ్లేషించేందుకు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే. ముందుగా మీకు మా ప్రేక్షకులందరి తరపున శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా, సిబ్బందికి, యాజమాన్యానికి ఈ పరాభవనామ సంవత్సరం విజయములను కలిగించేట్టుగా ఉండాలి అని ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సంతోష్ కుమార్ శాస్త్రి గారు పంచాంగ పఠనం అనగానే చాలా అలర్ట్గా అందరూ వింటూ ఉంటారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మీరు పంచాంగ పఠనకర్తగా ఉన్నారు. ఏ రోజైతే మీడియా గురించి ఒక అంశం చెప్పారో ఆ రోజు నుంచి కూడా మీడియా చాలా బిజీగా మారిపోయింది. కాబట్టి అనేక అంశాలను పొలిటికల్గా, రాజకీయ నాయకుల పరంగా అనేక అంశాలని మా ప్రేక్షకుల కోసం తెలుసుకోవాలని ఊళ్ళూరుతున్నారు. సో ముందుగా పరాభవనామ సంవత్సరం అనగానే ఏదో ఒక రకమైన ఆందోళన కలుగుతోందండి అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే పరాభవం అని బహుశా ఆ అర్థం వచ్చేట్టు ఒక పేరుంది కాబట్టి ఈ ఆందోళన ఏమో, భయపడాల్సిన అవసరం ఉందా? పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది? తప్పకుండా. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం ఆమయః క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పురాణంలో చెప్పినటువంటి పరాభవ నామ సంవత్సర ఫలిత శ్లోకం ఇది. ప్రతి సంవత్సరానికి ఒక శ్లోకంలోనే ఆ సంవత్సరం ఏం జరుగుతోంది అని చెప్తారు. మన ప్రాచీన సంస్కృతి, మన ధర్మం ఎంత గొప్పది అంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పటానికి పేరుతోనే వారికి సూచన చేస్తారు. అవును, ఇది మన తెలుగు సంవత్సరములలో ఉండేటువంటి చాలా విశేషమైనటువంటి విషయం. ఇక్కడ పరాభవం అంటే సాధారణంగా ఓటమి అనేటువంటి అర్థంలో వస్తుంది. అతనికి అవమానము, ఓటమి లాంటి వ్యతిరేకమైనటువంటి ఒక అర్థాల్లో మనం చూస్తూ ఉంటాం. అతడు ఘోరంగా పరాభవింపబడ్డాడు. కాబట్టి ఈ పరాభవం ఏమిటి అంటే ఇక్కడ చెప్పారు, పరాభవాబ్ధే రాజానః. పరాభవనామ సంవత్సరంలో రాజులకు పరాభవం కలుగుతుంది. రాజులు అంటే దేశాన్ని ఏలేటువంటి రాజులు. అలాగే ఇక్కడ రాజు అని తీసుకుంటే ఒక విషయం చెప్పాలంటే, ఊరికి, గ్రామానికి గ్రామ సర్పంచ్ రాజు, అవును, జిల్లాకు కలెక్టర్, మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, ఇలా తీసుకోవాలి. కాబట్టి వీళ్ళందరికీ పరాభవము అంటే అనేక రకములైనటువంటి ప్రతిబంధకములతో కూడినటువంటి, అంటే చాలా ఆటంకాలు వస్తాయి. నీవు ధర్మంగా ఉన్నావా, నీకు విజయం. ఏమాత్రం గీత దాటావా, పరాభవం తప్పదు. అంటే మనం అర్థం చేసుకోవలసిన విధానం ఇది. అంతేగాని అందరికీ పరాభవం, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మంగా ఉన్నటువంటి వాడికి పరాభవం అనేటువంటిది ఉండదు. అధర్మంలో ఉన్నటువంటి వాడికే ఈ విషయాలన్నీ కూడా. ఇక్కడ పంచపాండవులు ఏనాడు పరాభవింపవల్లే, కృష్ణుడి చేత గౌరవించబడ్డారు, కృష్ణుడి చేత ప్రేమించబడ్డారు. ఎందుకంటే ధర్మానికి అటువైపు ఉన్నారు. నిత్యం రాజ్యంలో ఉన్నప్పటికీ పరాభవింపబడినటువంటి వాడు దుర్యోధనుడు. అందుకే ఇక్కడ సూక్ష్మంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే పంచాంగం అనేసరికి మా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏమిటంటే, పంచాంగంలో ఈ విషయాలన్నీ రాస్తారా అని సెటైర్లు వేస్తారు. పంచాంగంలో ఈ విషయాలు ఏవి రాయరు. వాటికి అన్వయం చేసుకొని గ్రహముల యొక్క ఆధిపత్యాన్ని బట్టి మేం విశ్లేషణ చేసి చెప్పేదే. పంచాంగంలో ఈ విషయములన్నీ ఇలా చెప్పబడతాయా, ఇప్పుడు పరాభవం యొక్క నామ సంవత్సరంలో ఈ విధంగా చెప్పారు, దాన్ని సమన్వయం చేసుకొని చెప్పడమే మా వరకు. కాబట్టి దీనిలో లేనిది ఎప్పుడు మేము చెప్పము.
ఉన్నది మాత్రమే చెబుతాము. అలాగే ఏది అడుగుతున్నారో అది చెప్పడం మా బాధ్యత తప్ప దీంట్లో వివాదం లేదు. లాజిక్లు వెతక్కండి, విశ్వాసంతో చూడండి. ఎందుకంటే ప్రతి వాడికి లాజిక్ అనేటువంటిది ఈ మధ్య విపరీతమైంది. సో లాజిక్ వద్దు. ఇది పొలిటికల్ పంచాంగము అంటే, ఇక్కడ ఉగాది నాడు పంచాంగము అంటే విశ్వాసంతో వినండి. అవును, అంతే. మన విశ్వాసానికి ప్రతీక పంచాంగ శ్రవణం. అంటే ఒక హెచ్చరిక లాంటిది సింపుల్గా. అంతే. కాబట్టి ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఎటువంటి పరాభవం ఉండదు. తర్వాత మనం పొలిటికల్ పంచాంగం అంటే దేశ రాష్ట్రానికి సంబంధించిన నాయకులకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా ఈ సంవత్సరం నవనాయకుల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శాస్త్రి గారు, ఇక్కడ ఈ సంవత్సరం రాజ్యాధిపతి కానివ్వండి లేకపోతే మంత్రాధిపతుల ప్రభావం రాజకీయ నాయకులపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా. ఇప్పుడు మనకి ఈ సంవత్సరము నవనాయకుల్లో రాజు గురువు అయ్యాడు. ఎందుకంటే గురువారం నాడు వచ్చింది. ఎప్పుడైతే గురువు రాజవుతాడో మంచివాడు, బుద్ధిమంతుడు రాజు. అందుకే ద్విజాతయ కర్మరత సధర్మా సన్మార్గగా నీతి విదో నరేంద్రా సుభిక్షమారోగ్య సుఖం ప్రజానాం సువృష్టిరబ్ధాధిపతౌ సురేజ్యే. ఇది ఫలితం. ఎందుకంటే గురువు కనుక రాజైతే ప్రజలు బాగుంటారు. ప్రజలకు ఇబ్బంది కలిగించని పరిపాలన అంటే దాదాపుగా ప్రజాపక్షపాతిగా రాజనేటువంటి వాడు ఉంటాడు. తర్వాత నీతి మార్గం తప్పకుండా ఉండే విధంగా ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తారు. ప్రజలకు సుభిక్షము, ఆరోగ్యము, సుఖము కలుగుతుంది. కాబట్టి ఇక్కడ గురువు రాజయ్యాడు. ఆ గురువుకు సలహాలు ఇచ్చేటువంటి వాడు కుజుడు మంత్రి అయ్యాడు. చంద్రుడు సేనాధిపతి అయ్యాడు. శుక్రుడు సస్యాధిపతి అయ్యాడు. బుధుడు ధాన్యాధిపతి అయ్యాడు. చంద్రుడు అర్ఘాధిపతి అయ్యాడు. చంద్రుడు మేఘాధిపతి అయ్యాడు. సూర్యుడు రసాధిపతి అయ్యాడు. శుక్రుడు నీరసాధిపతి అయ్యాడు. ఇక్కడ నవనాయకుల్లో 7 నాయకత్వాలు శుభగ్రహాలకు వచ్చాయి. 2 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి. కాబట్టి ఇక్కడ శుభగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉంది కాబట్టి అధిక శాతం శుభములు కలిగే ఆస్కారము కూడా ఉంది. ఇది ఒక మంచి సైన్ మనకు. ఈ సంవత్సరము కొంత ఆనందంగా ఉండేటువంటిది. కానీ ఎంత గొప్పది చూడండి, శాస్త్రము ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మేము పంచాంగం చదువుతూ ఉంటే ఇక్కడ ఇది బార్హస్పత్యమానంలో రౌద్రీనామ సంవత్సరం. అంటే మనకు 4 మానాలు, చాంద్రమానము, బార్హస్పత్యమానము, సావనమానము, ఇట్లా సూర్యమానము, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ బార్హస్పత్యమానంలో రౌద్రీనామ సంవత్సరంగా వస్తుంది. దానిలో శ్లోకంలో ఉంటే ఏమిటి? యుద్ధంతి క్షితిపతయ పరస్పరం హంతు ముద్యతాహ అని చెప్పారు. అంటే ఎక్కడ చూసినా ప్రపంచంలో అల్లకల్లోలంగా ఉంటుంది. రాజులందరూ యుద్ధం చేయటానికి తహతహలాడుతూ ఉంటారు. ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికి తహతహలాడిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాగే ఉంది కదా పరిస్థితి. ఎవడు తగ్గట్లే. ఎక్కడ ఎవడు అంతో ఇంతో ప్రపంచ దేశాలు మొత్తం 196 దేశాల్లో మిగతా 195 దేశాలన్నీ కూడా ఎవడి మీద ఏ క్షిపణి పడుతుందో అని బిక్కుబిక్కుమంటూ ఉంటే ఒక్క భారతదేశంలో మాత్రమే క్షిపణిల వైపు చూడకుండా ఇంట్లో టీవీ పెట్టుకొని క్రికెట్ మ్యాచ్లు చూసినటువంటి ఆనందం మనకుంది. అంటే భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశం చాలా బాగుంది. కాబట్టి యుద్ధంతి క్షితిపతయ, యుద్ధాలు అనేటువంటివి ఇప్పుడు ముగిసేవి కావు. అప్పుడప్పుడు రేగుతూనే ఉంటుంది చిచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము. నేను ప్రజలందరికీ చెప్పే మాట అన్ని చోట్ల చెబుతున్నాను, మీ దగ్గర కూడా చెబుతున్నాను. ఏమిటి అంటే డబ్బు కాపాడుకోండి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి, విందులు వినోదాలు పెళ్లిళ్ళ పేరుతో డబ్బులన్నీ పోగొట్టుకోకండి. బంగారం మీద వద్దు, వెండి మీద వద్దు, డబ్బులు దాచుకోండి, అవసరానికి ఉపయోగపడతాయి. భూమి మీద ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి అనిశ్చితంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. గ్యాసుకు కటకట, ఇవన్నీ. ఇది ఇప్పుడే కాదు, ఇది ఇప్పుడు ముగియదు, ఇది ప్రారంభం.
ఇంకా దీనికి ఎన్ని పరిణామాలు దారితీస్తాయో మనం చూడాలి. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి ఇది బార్హస్పత్యమానంలో రౌద్రీనామ సంవత్సరానికి ఫలితం ఇదే రాశారు. తరువాత సావన వర్షాధిపతి యొక్క రవి ఫలితం కూడా మనకి ఇదే కనిపిస్తుంది. ఏమిటి? అబ్దాధిపతే దినపతౌ ఖలు మధ్య వృష్టిర్ మంద ప్రభరీక్ష గణశీత కరం నభశ్చ హంతుం సపత్ర విషయాన్ నిఖిలాక్షితీషాః నిత్యంచరంతి భువి భూరి బలాహవృతాశ్చ. అంటే రాజులంద యుద్ధోన్ముఖులై దాడులు చేయవచ్చు. కాబట్టి పంచాంగంలో చాలా చోట్ల మనకి ఇది కనిపిస్తూ ఉన్నది. అందువల్ల జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రైట్. ఇక మన రాజకీయ కురుక్షేత్రంలోకి వస్తే ఇక్కడ రాజకీయ పరంగా అధికార ప్రతిపక్షాల మధ్య పోరు ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈసారి అధికార ప్రతిపక్షాల మధ్య పోరుకు గ్రహస్థితులు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి శర్మ గారు? ఇక్కడ ఈ సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే మనకు వర్ష లగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రుడికి మీనరాశి యందు ఉచ్చస్థితి చేత దేశంలో పాపభీతి పెరుగుతుంది. తరువాత దేశ రాజకీయ పాలక వర్గాలు తొట్టుపాటులు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. ఇక్కడ ఏమిటి అంటే ప్రతి చోట ఒకడు ఇంకొకడిపై ఆధిపత్యం చూపించడం అదే సాగుతుంది. దేశ రాజకీయాల్లోనైనా రాష్ట్ర రాజకీయాల్లోనైనా ప్రతి వాడికి ఏమిటి అంటే నేను నేను అనే ఆధిపత్య ధోరణి విపరీతంగా. అలాగే ఇక్కడ పరాభవ నామ సంవత్సరానికి అబ్ధపతి కేతువు కాబట్టి కొంత వైరాగ్యాన్ని కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. దేశంలో ఆత్మహత్యలు చాలా పెరుగుతాయి. కరువు కాటకాలు కూడా పెరిగే ఆస్కారం ఉంది. కొంత వైవాహిక వ్యవస్థ కొంత దృఢంగా కావాలి. అక్కడే కొద్దిగా మసకబారే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే పెళ్లిళ్ళు చేసిన వెంటనే 2 నెలలకే నువ్వు నాకు వద్దు నీకు నేను వద్దు అనేటువంటి ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. అలాగే జగల్లగ్నంలో లగ్నంలో గురుడు, రాజ్యస్థానంలో కుజుడు, బుధ శుక్రుల యొక్క స్థితి, లాభస్థానంలో రవి శుక్రుల వల్ల దేశానికి సౌభాగ్యం అనేటువంటిది పెరుగుతుంది. దేశం కొంత లాభాల బాట పట్టే అవకాశం అధికంగా ఉంది. దేశ సార్వభౌమ అధికారానికి మాత్రం తిరుగు లేకుండా ఉంటుంది. 2 రాష్ట్రములు ఉభయ తెలుగు రాష్ట్రముల్లో పరిపాలన విషయంలో ఎదురుండదు. ఓకే, ఎక్కడ కూడా ఎదురుండదు. అంటే ఏదో మార్పులు చేర్పులు కూర్పులు తీర్పులు ఏవి ఉండవు. ఉన్న మార్పులను వీరే అధిగమిస్తూ వెళ్ళిపోతారు తప్ప. అయితే రాజుకు మాత్రం అడుగడుగున ఆటంకాలే, సవాళ్ళు ఎదురవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మిగతా వారి మనం జాతకాలు చెప్పుకుంటాం కదా, కాబట్టి అడుగడుగున సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్ళాలి తప్ప వీరందరిలోకెల్లా గమ్మత్తు ఏమిటి అంటే దేశంలో సంక్షేమ పథకాల కోసం పోటీలు పడతారు. కాబట్టి ప్రజలు బాగుపడతారు కదా. కూర్చొని అన్నం పెడుతూ ఉంటే డబ్బులు ఇస్తుంటే ఎవడు కష్టపడతాడు? అంటే సంక్షేమ పథకాల వల్ల కొంత ఆర్థిక పరిస్థితి దివాలా తీసే అవకాశాలు రాష్ట్రాలకు చాలా వరకు కూడా ఉంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏమిటి అంటే కేంద్ర రక్షణ రంగ పరిశ్రమలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ యుద్ధ విమానాలు అంటే ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏమిటి అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేటువంటిది మాత్రం నమ్మకండి. చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సంవత్సరం అనవసరంగా డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జేబులో పెట్టుకోండి, ఎవడికో ఇవ్వకండి. అప్పులు. అయితే ఇక వ్యక్తిగత జాతక బలాన్ని రాశి ఫలాన్ని మనం చూద్దామండి. ముందుగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జాతక బలం ఏ విధంగా ఉంది? ఎందుకంటే రాజు బలంగా ఉంటే జాతక బలం బాగుంటే ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది ఒక నానుడి. కాబట్టి ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారిది మనకు నాకు దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారంగా ఇది సరి అయినటువంటి డాటాయే, దానిలో ఏం తిరుగులేదు. నరేంద్ర మోడీ గారు అనురాధ నక్షత్రంలో 2వ పాదంలో వృశ్చిక రాశిలో పుట్టారు. వారు 17 సెప్టెంబర్ 1950లో పుట్టారు. వీరికి ఇక్కడ లగ్నం చూస్తే వృశ్చిక లగ్నం, లగ్నము వృశ్చికమే, రాశి వృశ్చికమే. ఇక్కడ లగ్నంలో కుజుడు ఉన్నాడు, ఉచ్చ
విశేషమైనటువంటి రుచక యోగము అంటాను దీన్ని. మ్మ్. ఆ రుచక యోగంలో కుజుడు చాలా బలంగా ఉండడమే మహామొండి ఘటం. దేనికి అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, తగ్గేదేలే అనేటువంటిది రోజు 2-3 సార్లు అనుకుంటాడు. కాబట్టి అటువంటి లక్షణములతోనే ఇది మనందరికి అదృష్టం. ఎందుకంటే అలా ఉండాల్సిన అలా సమయం ఉండాలి. ఇది. ఎందుకంటే దేశాన్నేలే రాజు ఎక్కడ భయపడుతూ ఉండకూడదు, అవును. తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. అలా ఎప్పుడు కూడా ఆయన యొక్క జాతకమే అది. ఆ జాతకంలో ఉన్నటువంటి అందులో ఇక్కడ లగ్నం నుంచి కనుక చూస్తే లగ్నాతు చతుర్థ పంచమాల్లో చతుర్థంలో గురువు, పంచమ రాహు ఉన్నాడు. అందుకే వారికి కుటుంబ విషయంలో పెద్దగా బంధాలు లేవు. పంచమ రాహు ఉన్న తర్వాత సంతానమే లేదు. అసలు భార్య దగ్గరే అక్కడ లగ్నంలోనే కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఏమిటి అంటే లగ్నాధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్నది. మ్మ్. లగ్నాధిపతి యొక్క దశ నడుస్తూ ఆ లగ్నాధిపతి యొక్క దశలో శని యొక్క భుక్తి జరుగుతూ ఉన్నది. నరేంద్ర మోడీ గారికి తిరుగులేదు. వారు ఏదంటే అది వారికి. కానీ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే అసలైనటువంటి సమయం ఆసన్నమైంది. అవును. ఇప్పుడు కనుక తను కొంత బ్యాలెన్స్ తప్పితే కింద పడతాడు. ఇప్పుడు బ్యాలెన్స్గా ఉండేటువంటి స్థితి ఇప్పుడు అంటే రోజు ఒక సవాల్ ఉంటుంది. అవును. ప్రతిరోజు అమ్మయ్య ఈరోజు గడిచింది అన్నట్టుగానే నరేంద్ర మోడీ గారికి అయితే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దైవబలం అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దైవబలం గోచారంలో బలం తక్కువ ఉంటే, జాతకరీత్యా బలం తక్కువ ఉంటే దైవబలం పెట్టుకోవాలి. ఆయనకు దైవబలం అనేటువంటిది పుష్కలంగా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చల్లగా ఉండాలి. 100 సంవత్సరం దీర్ఘమాయు. అంటే దేశంలో అంటే అంతర్గతంగా ఇక్కడ సమస్యలు సవాళ్లతో పాటు అంతర్జాతీయంగా కూడా ఈసారి సవాళ్ళు. అంతర్జాతీయంగా చాలా సమస్యలు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బహుశా ఒక మంచి పురస్కారం ఏదైనా అంతర్జాతీయంగా కూడా నరేంద్ర మోడీ గారికి వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి ఇది తప్పకుండా ప్రపంచం గర్వించతగినటువంటి ఒక పురస్కారం ఏదైనా నరేంద్ర మోడీ గారికి వచ్చే అవకాశం ఈ సంవత్సరం అధికంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఇది మనందరికీ శుభవార్త అవుతుంది. మంచి విషయం చెప్పారు. తర్వాత రాజు ఎంత బలంగా ఉన్నా ఆయన మంత్రివర్గం కూడా అంతే బలంగా ఉండాలి. అప్పుడే అదే రాజుకి సగం బలం. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ వెన్నంటి ఉండి కుడి భుజంలా ఉండే అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మనకు ఉన్నటువంటి ప్రకారంగా చూస్తే మేషరాశి భరణీ నక్షత్రంలో పుట్టాడు. రాజు ఎంత ముఖ్యమో రాజుకు సలహా ఇచ్చే మంత్రి కూడా అంతే ముఖ్యం. అవును. ఇక్కడ ఈ సంవత్సరం కనుక చూస్తే మేషరాశి భరణీ నక్షత్ర జాతకుడు ఆయన విశేషం ఏంటంటే ఆయనకు లగ్నం వచ్చి సింహలగ్నం అయింది. సింహలగ్నంలో అద్భుతంగా బుధుడున్నాడు, భాగ్యంలో గురువు ఉన్నాడు. ఆ భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము ప్రస్తుతము గురు మహాదశలో శనిలో గురువు యొక్క భుక్తి జరుగుతూ ఉన్నది. అద్భుతంగా ఉంది. వ్యక్తిగత జాతకం మా అమిత్ షా గారిది చాలా బలంగా ఉంది. కానీ కొంత శత్రువుల దృష్టి చాలా ఉంది అమిత్ షా గారి మీద. కాపాడుకోవాలి, తనను తాను కాపాడుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనకు ఏర్పడతాయి. ఎందుకంటే ఏలినాటి శని కూడా ఆయనకు నడుస్తూ ఉన్నది. తలకాయ నొప్పితోనే నిద్ర లేస్తాడు, తలకాయ నొప్పితో పడుకుంటాడు. కానీ ఈ మధ్యలో సాధించేటువంటివన్నీ కూడా విక్టరీసే ఉంటాయి. వ్యక్తిగతంగా కష్టం అనుభవిస్తాడు, ఫలితం మాత్రం మంచిది పొందుతాడు. అలాగే రాజ్యభూజ్యం కంటే అవమానం, తను ఎంత మంచి చేసినా తను టార్గెట్ అయిపోతూ ఉంటాడు. తను ఎంత చేసినప్పటికీ అందరి చేత నరేంద్ర మోడీ గారు ఎక్కువ టార్గెట్ కారు, అమిత్ షా గారు బాగా టార్గెట్ అవుతూ ఉంటారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఈ సంవత్సరం లేకపోలేదు. ఎందుకంటే రాజ్యపూజ్యానికి అవమానానికి దగ్గరలో ఉన్నాడు ఆయన. కాబట్టి కొంత ఇంకోటి ఏంటంటే జూన్ 2 తర్వాత గురువు ఉచ్చస్థితిలో చతుర్థంలో ఉంటాడు. కాబట్టి అక్కడి నుంచి ఆయనకు తిరుగు లేకుండా ఉంటుంది. జూన్ నుంచి కొంత అద్భుతంగా ఉంటుంది. కొంత కాపాడుకుంటే సరిపోతుంది. అమిత్ షా గారి జాతకం కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. సవాళ్లతో కూడిన జీవితం. ఇక తదుపరి భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర స్థాయిలో ప్రధాని మోడీ, అమిత్ షా తర్వాత ప్రముఖంగా వినిపించే పేరు యోగి ఆదిత్యనాథ్. హిందూ ధర్మానికి ఒక సంకేతంగా కూడా ప్రజలు భావిస్తూ ఉంటారు. యూపీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఈసారి ఆయన జాతక బలం ఏ విధంగా ఉంది? ఈసారి
యోగి గారి జాతకంలో నేను గమనిస్తే కుండలి వేస్తే కుంభరాశి పూర్వభద్ర నక్షత్రంలో 2వ పాదంలో పుట్టాడు యోగి గారు. గోరఖ్పూర్లో పుట్టాడు. అద్భుతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, శక్తి. యోగి ఆయన యొక్క జన్మంలోనే ఉన్నది. ఆయన జాతకం అంతా పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి సన్యాస యోగం అనేది పుట్టుకతోనే కనిపిస్తూ ఉన్నది. అలక్ నిరంజన్ ఆయన జాతకంలో ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తూ ఉన్నది. శుక్రుడిలో గురువు యొక్క అంతర్దశ. ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనకు లాభంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దశ వర్తమానంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గురువు అంటే ఆయన యొక్క ఈ కుంభరాశికి సంబంధించిన గోచారం చూసినా, వ్యక్తిగత జాతకం చూసినా ఈ ఎప్పుడు కూడా భోగి మేము ఈ రెండింటిని సమన్వయం చేసుకోవాలి. అవును. వ్యక్తిగత జాతకంలో బలమైనటువంటి దశ నడుస్తూ ఉంటే గోచారంలో ఇబ్బంది ఉన్నా, అంటే ఇప్పుడు నడుస్తున్న గోచారంలో ఇబ్బంది ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత జాతకంలో బలం లేకపోయి గోచారంలో బాగా బలం ఉంటే కొంతమేర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ ఒకే పద్ధతిలో ఉంటారా? అది సాధారణమైన స్థితి, అందరికీ అలా ఉండదు. ఇక్కడ ఆయనకు చూస్తే గోచారం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. ముఖ్యంగా 11వ స్థానంలో అద్భుతంగా అక్కడ గురువు ఉన్నాడు. కాబట్టి శుక్రమహాదశ విశేషించి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆయనకు ప్రస్తుతము దైవానుగ్రహం అనేటువంటిది జూన్ 2 దాకా గురువు 5వ స్థానంలో, ఏలినాటి శని 2వ దశలో ఉండటం అనేటువంటిది పుష్కలమైనటువంటి దైవానుగ్రహాన్ని ఇస్తూ ఉన్నది. అయితే ఆయన మీద బయట ఎవరో కాకుండా అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొంత అసహనంగా ఉండడం అనేటువంటిది. ఆయనకు బయట శత్రువుల కంటే ఇంటి శత్రువులు ఎక్కువ, తన దగ్గరి శత్రువులు ఎక్కువ. కుటుంబ శత్రువుల్లాగా పార్టీలో ఉన్న వాళ్ళే చాలా శత్రుత్వంతో ఇబ్బంది పెడతారు. యోగిని బయటకు రాకుండా, ఎదగకుండగా అనేక పన్నాగాలు పన్నే అవకాశం కూడా లేకపోలేదు. కానీ నిస్వార్థంగా పనిచేస్తాడు కాబట్టి, పుష్కలమైన రామానుగ్రహం ఉన్నటువంటిది కాబట్టి, విశ్వనాథుడి అనుగ్రహం ఉన్నది కాబట్టి, యోగికి గ్రహబలం కంటే సన్యాసికి ఎప్పుడు కూడా మనం జాతకం కూడా ఎక్కువ చూడకూడదు. అవును అవును అవును. ఎందుకంటే ఆయన సన్యసించాడు. మనకున్న దాని ప్రకారం మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆయనకు యోగబలమే కాబట్టి యోగి గారిని దైవబలము అనుక్షణం కాపాడుతుంది. భవిష్యత్తులో అద్భుతమైనటువంటి పదవిలో 2030 తర్వాత మనం చూడబోతాం. అప్పటికి రికార్డింగ్ పెట్టుకోండి. తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలందరూ చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం సమాధానం కూడా చెప్పలేకపోతోంది. కాబట్టి చాలా సమర్థవంతంగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తూ ఉన్నారని. కాబట్టి రాహుల్ గాంధీ గారి గ్రహబలం ఏమన్నా కలిసి రాబోతోందా ఈ సంవత్సరం, పరాభవనామ సంవత్సరంలో? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీకి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. మూలా నక్షత్రంలో పుట్టాడు. ఘటికుడు, చాలా ఘటికుడు. కానీ ప్రస్తుత జాతక రీత్యా కూడా కొన్ని యోగాదులు అంటే గతం కంటే ఇప్పుడు కొంత బాగుంటుంది. ఇప్పుడు గతంలో ఏ ఇబ్బందులైతే పడ్డాడో ఇప్పుడు ఆ ఇబ్బందులు పడడు. ఎందుకంటే ఈ సంవత్సరం కొంత అనుకూలత పెరుగుతుంది రాహుల్ గాంధీ గారికి. గోచారం అనేటువంటిది అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురుబలం వల్ల ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే అడగడాలు, ప్రశ్నలు వేయటాలు, అంటే అంతకుముందు తను మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయనకే రివర్స్ కొట్టేది. ఇప్పుడు కొద్దిగా అంటే గురుబలం అనేటువంటిది కొద్దిగా పెరిగింది. శని 4వ స్థానంలో అర్ధాష్టమ శని, కొంత ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆయనకు ప్రస్తుతం రాహువులో, బుధుడిలో కుజుడి యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది. ఇక్కడ రాహువు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహువు చాలా బలంగా ఉన్నాడు. ఆయన ఇక్కడి కంటే బయటి దేశాలకు వెళ్ళి మాట్లాడితే అది ఎక్కువ పేలుతాయి. ఈ దేశంలో ఉండి ఏం మాట్లాడినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఆయన బయట దేశాలకు వెళ్ళి అక్కడక్కడ మాట్లాడుతుంటారు కదా. ఇంకా రాహువు యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తికి స్వదేశం కంటే విదేశం బాగా పనికి వస్తుంది. ఆయనకు స్వదేశం కంటే విదేశాలు బాగా కలిసి వస్తాయి. తెలంగాణ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుందామా? సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో ఆయనకు ఎటువంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా సవాళ్లు ఎదురవటం ఒక ఎత్తు అయితే వాటిని అధిగమించే బలం ఎంతవరకు, ఆ గ్రహ బలం ఎంతవరకు ఉంది?
రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రం 3వ పాదం తులారాశి. రేవంత్ రెడ్డి గారికి కుండలి చూస్తే కుంభలగ్న జాతకుడు. లగ్నంలో రాహు ఉన్నాడు. ఆ తర్వాత మకరంలో కుజుడున్నాడు. వ్యయస్థానంలో మకరంలో కుజుడు అద్భుతమైనటువంటి రుచక యోగంలో పుట్టాడు. తరువాత తులలోనే సూర్య చంద్ర బుధ శుక్రులు. అంటే కుండలి ప్రధానంగా చూస్తే ఈ యోగం అనేటువంటిది, ముఖ్యమంత్రి యోగం అనేటువంటిది ఆయనకు మామూలుగా రాలే. ఆయన కష్టపడి సాధించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు. ఫైట్ ప్రతిదీ జీవితంలో ఏది ఆయనకు సులభంగా దక్కదు, కానీ ప్రతిదీ ఫైట్ చేసి సంపాదిస్తాడు. ఇప్పుడు ఆయన జాతకంలో పంచమాధిపతి అష్టమాధిపతి భాగ్యంలో బుధుడు ఉన్నాడు. అటువంటి పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యంలో ఉన్నటువంటి బుధుడి యొక్క దశ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. అందులో బుధుడిలో బుధ సూర్య భుక్తి నడుస్తూ ఉన్నది. చాలా బలమైనటువంటి దశ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంగుళం కూడా ఎవరు జరపలేరు. చాలా స్థిరంగా ఉంటారు, చాలా వరకు సాధించుకుంటారు. కానీ బయట అలా కనిపిస్తుంది, కానీ ఆయనకు తెలుస్తుంది లోపల కూర్చుంటే ఎంత వేడి ఉన్నదో అనేటువంటిది. లోపల వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉంటాడు, బయటికి చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, లోపల చాలా మదన పడుతూ ఉంటాడు, బయట మాత్రం చిరునవ్వులతో. అంటే లోపల అంతర్గతమైనటువంటి యుద్ధం లోపల జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతమైతే అద్భుతంగా ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో శని, 6వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి జూన్ 2 వరకు గురువు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. శని 6ంలో సంచరించడం వల్ల రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలకు తిరుగుండదు. అన్ని చోట్ల సాధించుకొని వస్తాడు. కాబట్టి స్పష్టంగా శత్రుజయం అనేది కనిపిస్తూ ఉన్నది. అయితే ఆయనకు ఎవ్వరి సహకారం ఉండదు, ఒంటరి పోరాటంలాగా ఉంటుంది లైఫ్ అనేటువంటిది. దాన్ని నిలబెట్టుకునే దిశగా ఈ సంవత్సరం జాతకమైతే ఉన్నది. ఎందుకంటే భాగ్య గురువు పంచమ రాహువు కొంత అద్భుతమైనటువంటి ఫలితములనైతే ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. రేవంత్ రెడ్డి గారి జాతకానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యక్తిగతంగా కూడా గ్రహ బలం, వ్యక్తిగతంగా బలం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు. ఆ భాగ్యంలో ఉన్న బుధుడి యొక్క అంతర్దశ దశ నడుస్తూ ఉన్నది. అది జాతకం. ప్రస్తుతం ఆయనది తులారాశి. తులారాశికి కూడా గురువు భాగ్య గురువు అయ్యాడు. 6వ స్థానం శత్రుస్థానంలో శని వెళ్ళి కూర్చున్నాడు. రాజయుగం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి విజయం రేవంత్ రెడ్డి గారికి ఏమీ భయం లేదు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎదురయ్యే సవాళ్లను సమస్యలను ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే, తనకు తానుగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని తలకు మించిన భారమైన కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుని ముందరికి వెళ్ళటం కూడా చాలా కష్టం. అలాగే అటువంటి సమయంలో ఏ గ్రహబలం ఏ విధంగా ఉంటుంది? లేదు, ఆయనకు ఇప్పుడు గ్రహబలమే యోగిస్తున్నది. లేకపోతే గ్రహబలం యోగించకపోతే, ఆ యోగం లేకపోతే ఆయన అక్కడ వచ్చి కూర్చోడు. తర్వాత కూర్చొని అద్భుతంగా ఈ పరిపాలన, అంటే ఎంత ఇబ్బందులున్నా చాలా ఇబ్బందులు తాను పడుతూ ఉంటాడు. కానీ ఆ ఇబ్బంది ముఖంలో కనిపించనివ్వడు. బరువు మోస్తాడు, తెలియకుండగానే ఆ బరువును దాటివేస్తాడు. కాబట్టి ఆయనకు ఇప్పుడు దైవ బలం ఉంది, యోగ బలం ఉంది. ఈ 2 బలాలు ఆయన నడిపిస్తాయి. ఇంకా కొద్దిగా దైవ బలాన్ని ఇంకా సంపాదించుకునే దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. దానికి కొన్ని పరిహారాలు చేయాల్సి వస్తుంది, చేస్తే చాలు. అయితే ఇక తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ గురించి, అంటే కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు ఉన్నారు. ముందుగా కేసీఆర్ గురించి, అధినేత కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడుకుందాం మనం. ముందుగా పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు ప్రస్తుతం ఎంతవరకు గ్రహస్థితి అనుకూలంగా ఉందనుకోవచ్చు? ఆశ్లేష నక్షత్రంలో 4వ పాదంలో కర్కాటక రాశిలో వృషభ లగ్నంలో అద్భుతంగా కేసీఆర్ గారు పుట్టారు. కేసీఆర్ గారి జాతకం ప్రస్తుతము గురుమహాదశలో శని యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది. 73 ఏళ్ళు, దగ్గరగా 72 మధ్యలో నడుస్తూ 73 వరకు వచ్చింది. ఇప్పుడు అష్టమాధిపతి లాభాధిపతి లగ్నంలో గురువు ఉండడం, అష్టమ స్థానంలో వాక్స్థానంలో కుజుడి యొక్క ప్రభావము ప్రస్తుతము
కేసీఆర్ గారికి మధ్యమ స్థితి. జాతకరీత్యా అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఈ సంవత్సరం ఏమీ కూడా పెద్దగా కనిపించటం లేదు. కానీ ఆయన వాక్ అనేటువంటిది మాత్రం ఇంకా అప్రతిహతంగానే పనిచేస్తూ ఉన్నది. జూన్ 2 నుంచి గురువు జన్మరాశిలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి కొంచెం ఆచితూచి అడుగు వేసేటువంటి అవసరం గతంలో లాగా ఉండదు. కేసీఆర్ గారి ఆలోచన గురువు అనుగ్రహంతో ఆలోచనల్లో చాలా పరిణతి వస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానానికి మారడంతో చిట్ట చివర కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడే కూడా 7వ మహాదశ నడుస్తూ ఉన్నది కేసీఆర్ గారి జీవితంలో కాబట్టి తాను పార్టీని నడిపించడంతో పాటు అంతర్గత వ్యవహారముల యందు కొంత చికాకులు చాలా పెరుగుతాయి. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కేసీఆర్ గారు ముందుకు వెళ్తే ఆరోగ్య విషయంలోనే బాగా కాపాడుకోవాలి. ఆరోగ్య విషయంలోనే కొంత తేడా కనిపిస్తోంది కాబట్టి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆయనకు ఈ సంవత్సరం అంతా యోగంగానే జరిగిపోతుంది, బాగానే ఉంటుంది. ఇక కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, అంటే పార్టీని గాడిలో పెట్టేందుకు కేసీఆర్ గారు ఎంత ఇదిగా కృషి చేస్తున్నారో ఆయన ఆలోచనల్ని కార్యరూపం దాల్చడంలో కేటీఆర్ ప్రముఖ పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఆయన ఇంకా ఎక్కువ బాధ్యత ఉందనుకోవాలి కేటీఆర్ మీద. సో ఈసారి కేటీఆర్ గారికి ఎటువంటి గ్రహబలం ఉంది? కేటీఆర్ గారిది ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం మిథున రాశి. కేటీఆర్ గారి లగ్నం మీన లగ్నం. లగ్నాత్ ద్వితీయంలో కేతువు, తృతీయ గురువు, చతుర్థ చంద్రుడు, పంచమ సూర్య బుధ శనుల యొక్క కలయిక, షష్ఠ స్థానంలో కుజుడు, అష్టమంలో భాగ్యరాహువు. భాగ్యరాహు ఉన్నటువంటి వాడు విదేశంలో బాగా అద్భుతమైన యోగాలు సాధిస్తాడు స్వదేశంలో కంటే. కాబట్టి కేటీఆర్ గారికి ప్రస్తుతం శని మహాదశలో గురువులో శుక్రుడి యొక్క అంతర్దశ 49 సంవత్సరాలు. కొంత ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనల్లో పరిణతి తెచ్చుకొని అవగాహనతో ముందుకు వెళ్ళగలిగితే ఈ సంవత్సరం ఒక మెట్టు పైకెక్కవచ్చు. కానీ చుట్టూ ఉన్న సాంగత్యము, స్వభావ సిద్ధమైనటువంటి కొంత అంటే హెడ్ స్ట్రాంగ్ మనిషి అంటాం కదా మనం, అది ఆ ప్రభావం అనేటువంటిది కేటీఆర్ గారిని ముందరికి తీసుకొని వెళ్ళదు. అందువల్ల ఈ సంవత్సరం అంటే కొంత ఒంటెద్దు పోకడ అంటామే, అది ఎక్కువగా ఉంటుంది. ఆయన జాతకంలోనే బాగా కనిపిస్తూ ఉన్నది. అందరినీ కలుపుకుంటూ పోయి కొంత తండ్రి గారి యొక్క మాటను పూర్తిగా తీసుకొని వెళ్తే ఇప్పుడు ఆయనకు సలహాలు సూచనలు బాగా అవసరం అవుతాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో ఇక్కడ రాహు ఉన్నాడు, కొంత ఇబ్బందులు కలిగించే ఆస్కారం కూడా ఉంది. డిసెంబర్ 7 నుంచి కేతువు ద్వితీయ స్థానంలో ఉంటాడు. మితభాషణం, మాట్లాడటం తక్కువ చెయ్యాలి, పని చెయ్యటం ఎక్కువ చెయ్యాలి. అలా చేస్తే కేటీఆర్ గారు సక్సెస్ అవుతారు. తిరుగుండదు అంతే. ఇక తదుపరి తెలుగు రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన జోరుగా సాగుతోందని చెప్తూ ఉన్నారు. సో అంతా కూడా మంచి ఫలితాలే ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ రాజకీయ ఆర్థికపరమైన సవాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గ్రహబలం ఏ విధంగా ఉంది? చంద్రబాబు గారికి ప్రస్తుతము గ్రహచార రీత్యా చక్కటి బలం నడుస్తూ ఉన్నది. వారికి ఈ సంవత్సరము అంటే పోయిన సంవత్సరమే యోగం అద్భుతంగా కలిసి వచ్చింది. అప్రతిహతంగా చంద్రుడు అస్తమించాడు అన్న దశలో గ్రహణం విడిచిన చంద్రుడు అయిపోయాడు. పరిపూర్ణమైనటువంటి ప్రకాశం అనేటువంటిది కనిపించింది. ముఖ్యంగా అతనికి కుంభంలో గురు శుక్రుడు, మీనంలో రాహువు, అక్కడి నుంచి తృతీయంలో సూర్య అంటే లగ్నంలోనే సూర్య బుధులు ఉండటం, లగ్నాత్ ద్వితీయంలో చంద్రుడు ఉండటం, ప్రస్తుతం అతనికి బుధ మహాదశలో శుక్రుడిలో కుజుడి యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది. చంద్రబాబు గారికి ఈ సంవత్సరము తిరుగులేని ప్రభావం ఉంటుంది. ఆయన ఎక్కడైనా ఏదైనా సాధించుకొని రాగలడు. ముఖ్యంగా మరలా అంటే మనం ఎప్పుడో హైటెక్ సిటీ కట్టించడము అటువంటి ప్రభావం అనేది ప్రస్తుతం చంద్రబాబుకు చాలా యోగంగా ఉంది. కాబట్టి మరలా ఒకసారి చంద్రబాబు గారి చరిష్మా ఏదైతే ఉన్నదో అది కీర్తి అనేటువంటిది కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కువైతుంది, కానీ తక్కువ కాదు.
భగవద్ అనుగ్రహంతో ధార్మికమైనటువంటి నిర్ణయములు కొంత ఎక్కువగా తీసుకొని చంద్రబాబు గారికి కావాల్సింది ఇప్పుడు గ్రహబలం ఉంది, కానీ శత్రు బలం కూడా అంతే విధంగా పనిచేస్తోంది. దైవ బలం ఒక్కటి కావాలి. ఆ దైవ బలాన్ని కాపాడుకొని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హృదయంలాగా కాపాడుకుంటే వెంకటేశ్వర స్వామి ఆయన అన్ని ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు ఆయన ఉండగలిగితే ఆయనకు తిరుగులేదు జాతకంలో. ఆయనని ఇప్పుడు ఎవ్వరూ ఏం కదిలించలేరు. ఆయనకు ఏమీ శత్రు దృష్టి కొంత ఉంది కాబట్టి అది జాగ్రత్తగా, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తే సాహసోపేతమైన నిర్ణయాలు బాగా తీసుకుంటారు. ఆ సాహసోపేతమైన కేతువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి డిసెంబర్ 7 నుంచి ఇంకా బాగుంటుంది. జూన్ నుంచి గురువు కూడా 3వ ఇంటికి మారుతాడు కాబట్టి ఆ తర్వాత ఆయనకు పట్టపగ్గాలు ఉండవు. ఆరోగ్య విషయంలో కూడా ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరము కొంత అనారోగ్యం అనేటువంటిది ఏదైనా శస్త్రచికిత్స దానికి దారెత్తివ్వవచ్చు. దైవ బలం ఒక్కటి సంపాదించుకుంటే ఆయన పూర్ణాయుష్కుడు బాగుంటాడు. అంటే సాధారణంగా భార్యాభర్తలు కానివ్వండి, లేకపోతే స్నేహితుల మధ్య వ్యాపారాన్ని పెట్టినప్పుడు కానివ్వండి, ఏదైనా ఇద్దరి జాతకాలు కలవాలి, ఇద్దరి జాతక బలం కలిస్తే, గ్రహ బలం కలిస్తే కానీ అది అక్కడ ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉండదంటారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే కేంద్రంతో సమన్వయం కానివ్వండి, అంటే చంద్రబాబు గారి గ్రహ బలం రీత్యా ఏ విధంగా ఉండే అవకాశం లేదు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరాభవనామ సంవత్సరంలో జగల్లగ్నాన్ని వర్షలగ్నాన్ని పరిశీలన చేసి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అనేటువంటిది బాగా కుదురుతుంది. అంతెందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేవలం అక్కడ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా కొన్ని రైళ్లు రావటాలు, తర్వాత అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. అవి సాధించడంలో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కృతకృత్యుడవుతాడు, అక్కడ చంద్రబాబు 100% కృతకృత్యుడవుతాడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అనేటువంటిది ఈ సంవత్సరం కొంత బాగుంటుంది. కానీ అంటే మొత్తం అయిన తర్వాత చెప్తాను, దేశారిష్ట యోగాలు కూడా ఉన్నాయి. దేశారిష్ట యోగాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ దేశారిష్ట యోగాలు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత బాగుంటుంది. పొలిటికల్ తర్వాత అందరూ ఎదురు చూసేది పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి గ్రహబలం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో? పవన్ కళ్యాణ్ గారికి మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. పవనతనయ సంకటహరణ అన్నట్టు పవన్ గారికి గ్రహబలము కంటే యోగబలం, దైవబలం, ఆధ్యాత్మిక బలం. మీరు ఒక 7 సంవత్సరాల క్రితం ఉన్న పవన్ గారిని, 3 సంవత్సరాల క్రితం ఉన్న పవన్ గారిని, ఇప్పుడున్న పవన్ గారిలో తేడా గమనించవచ్చు. ఎందుకు నేను చూస్తే ఆయన కుండలి వేసి మొత్తం పరిశీలన చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఆయనకు లగ్నం వచ్చి వృశ్చిక లగ్నంలో గురువు ఉన్నాడు. వృశ్చిక లగ్నంలో గురువు ఉండటం ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతూ ఉంటుంది. వయస్సుతో పాటు పరిణితి బాగా వస్తూ ఉంటుంది. లగ్నం నుంచి 3వ స్థానంలో కుజ, రాహు, చంద్రుల యొక్క స్థితి మకరంలో. ఇక్కడ కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. అందుకే వారికి కొంత మామూలుగా చెప్పుకోదలుచుకున్నట్టయితే విదేశీ సంబంధమైనటువంటి భార్య రావటం, ఇవన్నీ కూడా రాహువు యొక్క ప్రభావం. ఇక కుజుడు, రాహువు జగమొండితనం అనేటువంటిది ఉంటుందే, ఎలా అనగదొక్కితే అలా పైకి లేచేటువంటి తత్వం, అది ఆయనకు బ్రహ్మాండంగా. అందులో ఏమిటంటే సింహంలో సూర్యుడు, బుధుడు ఉన్నాడు. సింహంలో ఉచ్చలో సూర్యుడు ఉండటమే ఇవాళ రాజ్యాధిపత్యం అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి ఆయనకు గోచార రీత్యా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా శని తృతీయంలో సంచరించడం వల్ల మేలైన మలుపులు పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఉంటాయి. గతంలో ఉన్న కష్టాలకు ముగింపనేటువంటిది దొరుకుతుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కుటుంబాన్ని, రాష్ట్రాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. గతంలో ఆయనకున్న ఒక ప్రభావం ఏమిటి, కుటుంబం అని, ఇప్పుడు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం శని మహాదశ, శనిలో
చంద్రుడి యొక్క అంతర్దశ అద్భుతంగా ఉండబోతోంది. అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క నవీన కోణం అనేటువంటిది చూస్తారు. బహుశా నేను అనుకుంటాను ఆయన రాజకీయాల్లో పూర్తి స్థాయిగా వెళ్ళిపోయి, నాకు ఎందుకంటే శుక్రుడు కొంత వీక్గా ఉన్నాడు ఆయనకి ఇప్పుడు ప్రస్తుతము. శుక్రుడు అనేటువంటి వాడు కొంత బాలేడు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో కంటే కూడా రాజకీయ రంగంలోనే విశేషమైన ఖ్యాతిని పొందే ఆస్కారం ఈ పరాభవ నామ సంవత్సరంలో బాగా కనిపిస్తూ ఉన్నది. తదుపరి అక్కడ జగన్ గారిది, మాజీ సీఎం జగన్ గారిది గ్రహబలం ఏ విధంగా ఉంది? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎటువంటి తేడాలు కనిపిస్తూ ఉన్నాయి? జగన్ గారిది మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం. ఆ మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జగన్ గారి జాతకం 72లో పుట్టారు ఆయన. వారి జాతకంలో ఇప్పుడు గోచారం అనేటువంటిది బాగానే ఉంది, కానీ ఆయన యొక్క వ్యక్తిగత జాతకంలో జాతక ప్రభావం అనేటువంటిది కొంత గొప్పగా లేదు. కొంత ఈ జూన్ 2 నుంచి ఒక 3 నెలల వరకు కూడా చాలా అంతర్గతమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకటి, ఈ సమయంలో ఆయన దైవాన్ని పట్టుకోవడం తప్ప ఇంకేమీ చేయలేడు. కాబట్టి ఆరంభం బాగానే ఉన్నప్పటికీ కూడా శని సంచారం కారణంగా వృత్తి కానీ ఉద్యోగ బాధ్యతలు కానీ పెరుగుతాయి. రాహువు భాగ్యంలో కొలువు తీరడంతో ఆధ్యాత్మిక యాత్రలు అనేటువంటిది కూడా చేస్తారు. కాబట్టి ఈ సమయంలో మితభాషణం మంచిది ఆయనకు కూడా. పని ఎక్కువగా చేయండి, ప్రణాళికలుగా రచించండి, కానీ ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా మాట్లాడటం వల్ల హాస్యాస్పదంగా ఉండవచ్చు. బలం తక్కువగా ఉంది, అంటే ఇటు గ్రహచార రీత్యా కొంత బలం తక్కువ ఉంది కాబట్టి బలాన్ని తెచ్చుకునే దిశగా ముందుకు వెళ్తే బాగుంటుంది. తదుపరి నారా లోకేష్, అంటే భవిష్యత్తు నేతగా ప్రస్తుతం పెర్ఫార్మెన్స్తో ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి. సో నారా లోకేష్ గారి గ్రహబలం ఏ విధంగా ఉంది? భరణి నక్షత్రం, మేషరాశి, లగ్నం వచ్చి మీన లగ్నం అయింది. లగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడు, ఏకాదశంలో సూర్య శుక్రుల యొక్క కలయిక ఇక్కడ నారా లోకేష్ గారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చింది. ఎందుకంటే షష్టాధిపతి ఏకాదశంలో, పంచమాధిపతి ద్వితీయ స్థానంలో, ఆ తరువాత శని లాభాధిపతి వ్యయాధిపతి అష్టమ స్థానంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆయన యొక్క జాతకంలో. ఈ సంవత్సరం గురువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి దాదాపుగా అనేక గతంలో ఉన్న లోకేష్ బాబు గారికి ఇప్పటికి సంబంధం లేదు. పూర్తి స్థాయిలో పట్టు సాధించి పరిపాలన మీద అవగాహన పెంచుకొని అద్భుతమైనటువంటి ఉచ్చస్థితిలో ముందుకు వెళ్తాడు. ఈ సంవత్సరం కూడా లోకేష్ గారికి అద్భుతంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే ఆయన మీదనే దృష్టి అందరిది ఉంటుంది కాబట్టి, నరదృష్టి విపరీతంగా ఉన్న వ్యక్తి లోకేష్ గారు. కాబట్టి తనను తాను ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ తను దైవ బలాన్ని బాగా సంపాదించుకోవడం అనేటువంటిది ఆయనకు కూడా అవసరము. పిల్లల విషయంలో కూడా కొంత శుభవార్తలు వినే ఆస్కారము ఉంది. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు లోకేష్ బాబు గారు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము ఇప్పుడు లోకేష్ బాబు గారికి అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత గ్రహబలం ఏ విధంగా ఉన్నా అల్టిమేట్ గా ప్రజలు చూసేది రాష్ట్ర అభివృద్ధి. ఈ మధ్య కాలంలో అంటే పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీరు అడిగినటువంటి జాతకాల్లో అందరి రాష్ట్రాలకు ఎవరెవరైతే నాయకులుగా ఉన్నారో వారందరి రాశులు బాగానే ఉన్నాయి. వారి వ్యక్తిగత జాతకాల్లో బలం కూడా కనిపిస్తూ ఉన్నది. అదే మనకు ఇక్కడ సమన్వయం చేసుకోవడం. కాబట్టి లోకేష్ గారి యొక్క జాతకం చక్కగా ఉంది. ఇక నాయకుల జాతక ఫలాలు, రాశి ఫలాల తర్వాత ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, ఈసారి మనం పొలిటికల్ పంచాంగం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ ఏడాది రాజకీయ ముఖ చిత్రంలో పార్టీల వలసలు కానివ్వండి, లేకపోతే రాజకీయ సమీకరణలు, అంటే చాలా ఉత్కంఠ కలిపే రాజకీయ సమీకరణలు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు అంటే ఈ సంవత్సరము మనకు దేశారిష్ట యోగములు, కుజ శనుల యొక్క యుతి, ఇది దేశారిష్ట యోగం ఒకటి. కాలసర్ప యోగము సంవత్సర ఆరంభం నుండి నిజజ్యేష్టం వరకు కాలసర్ప యోగం. కార్తీక మాసంలో నవంబరులో కుజ గురు కేతు ఈ 3 గ్రహముల యొక్క యుతి. కాబట్టి ఇక్కడ
ఖచ్చితంగా భారతదేశంలో సామాజిక ఉద్రిక్తతలు, అలాగే చాలామంది రాజకీయ నాయకులలో స్వార్థం పెరుగుతుంది. పార్టీలు, పార్టీ కట్టుబాట్లు, నియమోల్లంఘనలు విచ్చలవిడిగా ఈ సంవత్సరం జరుగుతాయి. అందుకే పరాభవం, చాలామందికి పరాభవం కలుగుతుంది. చాలామంది నిజస్వరూపాలు బయటపడతాయి. ఓహో, ఈయన ఇటువంటి వాడా అనేటువంటిది కూడా బయటపడుతుంది. కాబట్టి పరాభవ నామ సంవత్సరంలో పార్టీ ఫిరాయింపులు, పార్టీ మార్పులు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. ఆధిపత్య ధోరణి కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడుకు కొంత అరిష్ట సూచన కనిపిస్తూ ఉన్నది. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దైవ కార్యక్రమాలు ఎక్కువ చేయాలి. కాబట్టి ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని రక్షిస్తే కనుక వారి రాజు స్థానంలో ఉన్న వారికి విజయం అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని ఆచరించాలి, తద్వారా ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందాలని మరొక్కసారి ధర్మో రక్షతి రక్షితః. పరాభవ నామ సంవత్సరంలో మనం అందరం కూడా ధర్మో రక్షతి రక్షితః ఈ సూత్రాన్ని నాయకుడి నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వరకు కూడా అందరూ పాటిస్తే పరాభవం అధర్మంలో ఉన్నటువంటి వారికి పరాభవాన్ని ఇస్తుంది, మనకు జయాన్ని ఇస్తుంది. అలా ఇవ్వాలి అని ఇవాళ మీరు ఎవరెవరి గురించి అయితే అడిగారో వారందరికీ 100 సంవత్సరం దీర్ఘమాయు. కాబట్టి వారందరూ బాగుండాలి అని మా ఎన్టీవీ ప్రేక్షకులు, ఎన్టీవీ సిబ్బంది, ఎన్టీవీ యాజమాన్యం అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములను ఆ పరాభవనామ సంవత్సరానికి అధిపతి అయినటువంటి ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శివుడు తప్పకుండా కలిగించాలి అని నేను కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని కూడా ప్రార్థన చేస్తూ పొలిటికల్ పంచాంగాన్ని పొలిటికల్గా కాకుండా ఇక్కడ శాస్త్రపరంగానే తీసుకోండి, కానీ వివాదాల కోసమో లేకపోతే దీనికోసమో కాదు. ఇది సమాచార సేకరణ కోసం మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకోండి. శాస్త్రము నిజము, ఏవైనా లోపాలుంటే చెప్పే మాలో ఉంటాయేమో, కానీ శాస్త్రము శాస్త్రమే. శాస్త్రాన్ని గౌరవిద్దాము, జ్యోతిష్ శాస్త్రాన్ని మనమందరం కూడా ఆచరిద్దాము. చాలా సంతోషం, మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ఈరోజు పొలిటికల్ పంచాంగంలో పాల్గొని అనేక విషయాలు మా ప్రేక్షకులకు అందించినందుకు వారందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఇది ఈనాటి పొలిటికల్ పంచాంగం.